హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేను స్వాతి. వెల్కమ్ టు జిఎస్ తెలుగు వ్లాగ్స్ అండి. ఈరోజు సాటర్డే అండి. సో నా మార్నింగ్ రొటీన్ సాటర్డే ఎలా ఉంటుందో మీతో అయితే షేర్ చేసుకుంటా. మ్యాక్సిమం సాటర్డే ఇలానే ఉంటుందండి. నేను బ్రేక్ఫాస్ట్కి ఇంకా లంచ్కి ఏమేమి కుక్ చేశాను అన్నదైతే మీతో షేర్ చేసుకుంటానండి. సో బ్రేక్ఫాస్ట్ వచ్చి రవ్వ దోశ అండి. ఇంకా లంచ్కి అయితే క్యారెట్ కొబ్బరి ఫ్రై ఇంకా పప్పు చారు అంటే రసం అనుకోండి, ఇవైతే చేస్తున్నాను ఈరోజు ఓన్లీ. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండి. ఇంకా నేనైతే మార్నింగ్ లేవగానే హెడ్ బాత్ అయితే చేసేసానండి. తర్వాత నేను వాము ఇంకా జీలకర్ర వాటర్ అయితే బాయిల్ చేసుకున్నాను. ఇప్పుడు అది తాగుతూ మీతో అయితే మాట్లాడుతున్నానండి. ఆ జీరా వామ్ వాటర్ తాగడం వల్ల డైజెషన్ చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా వెయిట్ లాస్ కూడా చాలా యూజ్ అవుతుందండి. మీరు కూడా ట్రై చేయండి. సో నేను ఫస్ట్ వంటగదిలోకి వెళ్ళగానే ఫస్ట్ అయితే పప్పు నానబెడుతున్నానండి. సో రసంలో కొంచెం పప్పు కూడా వేస్తాను. సో టమాటా రసం అనుకోండి, కానీ పప్పు కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో కొంచెం పప్పు అయితే కుక్కర్ పెట్టేస్తున్నాను. ఇంకా పక్కనే వాటరు పాలు అన్నీ బాబుకి కావాల్సినవన్నీ చేసేస్తున్నానండి. ఇప్పుడు అయిపోయిన తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనమాట. సో పప్పు చేసేసుకుంటే రసం ఈజీగా అయిపోతుంది కదండి. సో ఆఫ్టర్నూన్కి క్యారెట్ ఇంకా కొబ్బరి ఫ్రై అని చెప్పాను కదండి. సో క్యారెట్స్ కూడా కట్ చేసి పెట్టేసుకుంటాను. నేను ఎప్పుడైనా మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేసేది కర్రీనే అండి. మీరు నాకు చెప్పండి, ఎందుకంటే బాబుతో నాకు కర్రీ చేసుకొని పెట్టేసుకుంటే ఈజీ అయిపోతుంది అన్నమాట వంట. సో బాబు లేవకముందే ఫస్ట్ నేను కర్రీ ప్రిపేర్ అయితే చేసేసుకుంటాను. సో మీరు కూడా నాలాగా ఎవరైనా ఉన్నారా లేవగానే కర్రీ చేసుకునే వాళ్ళు? ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ అండి. ఇవి కట్ చేయడం అయిపోగానే నేనైతే రవ్వ దోశకి బ్యాటర్ అయితే రెడీ చేయాలి. ఒక బౌల్ తీసుకోవాలండి. అందులో ఒక గ్లాసు రవ్వ వేసుకోవాలి, అంటే ఉప్మా రవ్వ. అదే గ్లాస్తో ఇంకొక గ్లాసు బియ్యం పిండి అండి, సేమ్ గ్లాస్ మాట. ఇంకా దాని హాఫ్ గ్లాస్ వచ్చి మైదా పిండి, అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ మైదా పిండి వేసుకోవాలి. అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఇంకా కరివేపాకు, కొత్తిమీర, కొంచెం మిరియాల పొడి, జీలకర్ర, ఇంకా పచ్చిమిరపకాయ అన్నీ వేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. చాలా పలసగా ఉండాలి మాట, అంటే వాటర్ లాగా ఉండాలి కన్సిస్టెన్సీ. మనం మామూలుగా దోశ బ్యాటర్ లాగా అయితే అస్సలు ఉండకూడదండి. సో వాటర్ చాలానే పోసుకోవాలి. దీన్ని మనం ఒక 20 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి. 20 మినిట్స్ తర్వాత అయితే దీన్ని దోశగా వేసుకోవాలన్నమాట. సో దానికి రెస్ట్ ఇవ్వాలి ఒక 20 మినిట్స్ అయినా. ఇంకా బాబు మా హస్బెండ్ అయితే లేవలేదండి. సో దోశ పెనం కూడా చాలా అంటే చాలా హాట్గా ఉండాలన్నమాట. వీడియోలో నేను చూపిస్తున్నట్టయితే మీరు దోశ పెనం మీద బ్యాటర్ వేయాలండి. మధ్యలో గ్యాప్ వస్తుంది, మనం మళ్ళీ కొంచెంగా దాన్ని ఫిల్ చేసుకొని ఒక దోశలా అయితే వేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. దీనిలోకి టమాటా చట్నీ కానీ మామూలు పల్లీ చట్నీ కూడా చాలా బాగుంటుంది. టమాటా చట్నీ అయితే ఇంకా బాగుంటుంది. ఈరోజైతే నేను పల్లీ చట్నీతోనే తింటున్నాను అండి. టమాటా చట్నీ మళ్ళీ అప్పుడప్పుడు ఈ దోశ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందన్నమాట. ఇంకా ఇన్స్టెంట్గా అయిపోతుంది ఎప్పుడైనా మనం మర్చిపోయినా కూడా. సో ఇప్పుడు నేను క్యారెట్ కొబ్బరి ఫ్రైకి అయితే ఆయిల్ వేస్తున్నానండి. మీలో ఎంతమందికి క్యారెట్ కొబ్బరి ఫ్రై అంటే ఇష్టమో నాకైతే కమెంట్ చేయండి. నాకు కూడా చాలా ఇష్టమే క్యారెట్ కొబ్బరి ఫ్రై. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఇప్పటివరకు ట్రై చేయకపోతే. ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, తాలింపు దినుసులు అంటే పచ్చెనగపప్పు, ఇంకా ఎల్లుల్లిపాయలు దంచుకొని, ఇంకా కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి.
అవి బాగా ఫ్రై అయిన తర్వాత అయితే మనం క్యారెట్ ముక్కలేసి ఫ్రై చేసుకోవాలండి. సో మీరు కూడా మీ డైట్లో ఈ క్యారెట్ కొబ్బరి ఫ్రైని అయితే పక్కాగా యాడ్ చేయండి. ఇది లంచ్కి కానీ డిన్నర్కి కానీ పర్ఫెక్ట్ సైడ్ డిష్ అండి. పప్పుతో రసంతో చాలా బాగుంటుందన్నమాట. క్యారెట్స్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఐసైట్కి చాలా మంచిది. ఇంకా కొబ్బరిలో ఉన్న న్యాచురల్ ఫ్యాట్స్ అయితే మన హార్ట్కి కూడా చాలా మంచిదండి. సో మీరైతే డెఫినెట్గా ఇది మీ రెగ్యులర్ డైట్లో తీసుకోండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంకా సూపర్ టేస్టీ, ఇంకా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా చాలా ఉన్నాయండి. అవి కొంచెం ఫ్రై అవ్వగానే మనమైతే సాల్ట్ యాడ్ చేసుకొని కాసేపు అయితే మగ్గనివ్వాలండి. క్యారెట్స్ మాత్రం బాగా మగ్గిపోవాలండి. జస్ట్ ఇలా అంటే చాలు, మెత్తగా స్మాష్ అయిపోవాలన్నమాట. అందులో మనం కొబ్బరిని అయితే ఫ్రై చేసుకొని వేసుకోవాలండి. కొబ్బరి వేసిన తర్వాత అయితే మనం స్లో మంటలోనే పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకొని అందులో కొంచెం కారం, జీలకర్ర పొడి, కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోండి. ఇంకా అంతే, క్యారెట్ కొబ్బరి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ అయితే ఇప్పుడైతే రసం అండి. సో రసానికి ఏమేమి కావాలంటే ఫస్ట్ అయితే మనం ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, ఇంకా ఉప్పు వేసి అయితే దంచుకోవాలండి మెత్తగా. ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం పౌడర్ చేసి పెట్టుకున్నది ఉంది కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసి కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నవి వేసుకొని అది కూడా బాగా మగ్గించుకోవాలండి. అవి కొంచెం మగ్గిన తర్వాత అందులో కొంచెం పసుపు, చింతపండు, కొంచెం కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. పప్పు గుత్తి తీసుకొని బాగా మెదుపుకోవాలండి. మెదుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ పప్పుని స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి మనకి ఎంత వాటర్ కావాలో కన్సిస్టెన్సీ మొత్తం వాటర్ వేసుకొని ఉప్పు అన్నీ చెక్ చేసుకోవాలి. టేస్ట్ కోసమని ఈ ఎంటీఆర్ రసం పౌడర్ అయితే వేస్తానండి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. జస్ట్ ఒక పొంగు వస్తే చాలండి. ఇలా బబుల్స్ వచ్చినప్పుడు ఇంకా మరుగుతున్నప్పుడు ఇంకా ఆఫ్ చేసేయాలంతే. సో కొబ్బరి క్యారెట్ ఫ్రై ఇంకా రసం అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. వంట అంతా అయిపోయిన తర్వాత అయితే నేను కిచెన్ రూమ్ అంతా క్లీన్ చేసేసుకున్నానండి. తర్వాత ఇంకా గిన్నెలు అయితే కొన్ని ఉన్నాయన్నమాట. మెయిడ్ కడిగి వెళ్ళిపోయింది. సో అవన్నీ కూడా సర్దేసుకుంటే ఈ రోజుకి నా వర్క్ అంతా అయిపోయినట్టే అండి. ఈరోజు ఈవినింగ్ మా కమ్యూనిటీలో అయితే అయ్యప్ప స్వామి పడి పూజ అయితే ఉందండి. సో మేమైతే ఇంకా అక్కడికి వెళ్ళాలి. ఇంకా లంచ్ చేసేసి నేనైతే పడుకుంటామండి. అందరం ముగ్గురం పడుకుని పోతాం. పడుకొని లేచాక అయితే కిందకి మెయిడ్ గిన్నెలు కడిగినప్పుడు ఇంకా వాటర్ సరిగా దులపరించకుండా త్వరగా స్టాండ్లో అయితే పెట్టేసేవాళ్ళండి. సో నేను అవి తీసుకొచ్చి లోపల పెట్టేసరికి మొత్తం ఫ్లోర్ అంతా వాటర్గా అయిపోయేది. సో ఈ స్టాండ్ కొన్న దగ్గర నుంచి అయితే వాటర్ అన్నీ ఇలా కలెక్ట్ అవుతున్నాయి. సో ఈజీగా నీట్గా కూడా ఉంటుందండి. కొండల్లో కొలువై ఉన్న
వీళ్ళు బాగున్నారు. ఇక్కడ చలిలో ఎవరున్నారు తెలుసా స్వామి? ఎవరున్నారు స్వామి? నీ నల్ల బట్టలు వేసిన వాళ్ళు నిన్నే నమ్ముకున్నారు. అసలు లాస్ట్ ఇయర్ కూడా పడిపూడి చేశారండి. లాస్ట్ ఇయర్ కంటే డబుల్ ట్రిపుల్ టైమ్స్ అయితే ఈసారి మా కమ్యూనిటీలో చాలా బాగా చేశారు. ఒక కన్నుల పండుగలాగైతే అనిపించిందండి. అసలు ఈసారి చాలామంది స్వాములు కూడా వచ్చారండి. అసలు చాలా బాగా జరిగింది మాట. అందరూ కూడా కమ్యూనిటీలో అందరూ కూడా కిందనే ఉన్నారు. ఇది సాటర్డే ఈవినింగ్ అండి. సో అందరికి కూడా వీక్ ఆఫ్ హాలిడేస్ కాబట్టి అందరూ కిందే ఉన్నారు. చాలా బాగా జరిగిందండి. నేనైతే నా వర్డ్స్లో అసలు చెప్పలేను, అంత బాగుంది మాట. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ ఇవ్వండి, లైక్ చేయండి. బాయ్.